ఈ టైంలో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ లేకపోతే మీ రాష్ట్ర నాయకత్వం, మీరు అఫ్కోర్స్ యువర్ ఆల్సో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, మీరందరూ దీన్ని ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం అని చేస్తున్నారా? దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఒకటి, మీరు అన్నట్టుగా కర్ణాటక గెలుపు తర్వాత ఆ ఉత్సాహం తెలంగాణ గెలుపుకి దోహదపడింది. కరెక్ట్. తెలంగాణ గెలుపు తర్వాత ఖచ్చితంగా ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతానికి మా సాయశక్తులా సహకరిస్తాం, మేము అవసరమైతే మేము వెళతాం అని వారు స్పష్టం చేశారు. కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది 100% తీరుతుంది. అది మొదలైంది, ఆ ప్రస్థానం మొదలైంది. ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది ఎవరికైతే నష్టమో వాళ్ళు కలత చెందుతూ ఉన్నారు, అసహనం చెందుతూ ఉన్నారు, వాళ్ళు అపజయాన్ని ఊహిస్తూ ఉన్నారు. కనుకనే వాళ్ళు టార్గెట్ రాజ్యసభలో అంత స్పష్టంగా విజయసాయిరెడ్డి గారు నిన్న అంతసేపు మాట్లాడిన దాంట్లో భారతీయ జనతా పార్టీ అది కేంద్రంలో అధికారం ఉండి 10 ఏళ్ళు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన మాట్లాడలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదని ఆయన మాట్లాడలేదు, రాయలసీమకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఉత్తరాంధ్రకి చట్టంలో పెట్టిన అంశాలు అమలు చేయాలని అడగలేదు, లేదా మెట్రో రైలు ఏమైందని అడగలేదు, రైల్వే జోన్ ఏమైందని అడగలేదు, కడప ఉక్కు పరిశ్రమ ఏమైందని అడగలేదు. ఆయన మాట్లాడిందల్లా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయటం. కాంగ్రెస్ పార్టీని ఏమి అటాక్ చేస్తున్నాడు ఆయన? 2014 తర్వాత దేశం అభివృద్ధి చెందుతుందంట, 2014 దాకా కాంగ్రెస్ హయాంలో చీకట్లో కొట్టుమిట్టాడిపోయిందంట. అది విజయసాయిరెడ్డికి తెలిసిన రాజకీయ పరిజ్ఞానం. కనుక విజయసాయిరెడ్డి అంటే విజయసాయిరెడ్డి కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన రాజకీయ పరిజ్ఞానం. కనుక జగన్మోహన్ రెడ్డి గారే నిన్న విజయసాయిరెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చీకట్లే ఉందన్నమాట, విజయసాయిరెడ్డి చెప్పదలుచుకున్నాడు అది. అంతే కదా, మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన, రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ రాజ్యం ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపించిన, అనేక జలయజ్ఞం ప్రాజెక్టులు పెట్టి ఇరిగేషన్ డెవలప్ చేసిన, అవన్నీ కూడా చీకటి కోణంలో ఉన్నాయి. మీరు వచ్చాక, ముఖ్యంగా బీజేపీ వచ్చాక దేశం వెలిగిపోతుంది అనేటువంటి ఉపన్యాసం వారు చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఎలాగా కాంగ్రెస్ ప్రత్యర్థి కనుక భావజాల పరంగా సిద్ధాంతపరంగా ముక్త భారత్ అనేటువంటి స్లోగన్తో వాళ్ళు పనిచేస్తున్నారు కనుక మేము కూడా అదే స్లోగన్తో ఉన్నాము, మేము కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటున్నాము. కనుక కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో బలపడుతుంది, బికాజ్ ఆఫ్ తెలంగాణలో గవర్నమెంట్ రావటం వల్ల బలపడుతుంది, కర్ణాటకలో రావటం వల్ల బలపడుతుంది. కనుక దీన్ని కూల్చే పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఒక ఇండైరెక్ట్ సలహా ఇచ్చినట్టుగా ఆయన నిన్న మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. కనుక ఈ ముగ్గురు కుట్ర చేసి తెలంగాణలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజల తిరుగుబాటు వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రజాస్వామ్య పాలన చూస్తారు. మీరు మాట్లాడుతున్న టైంకే బ్రేకింగ్ వస్తూ ఉంది. ఏంటి తెలుసా, ఎన్సీపీలో ఎంత సీనియర్ మోస్ట్ లీడర్ అండి ఆయన శరద్ పవార్ గారు. ఆ పార్టీకి ఉన్న చరిత్ర ఏంటి? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో తిరుగుబాటు వర్గం అజిత్ పవార్కి, ఆ ఎన్సీపీ గుర్తు తీసుకెళ్లి అజిత్ పవార్ వర్గానికి ఇచ్చారంట. ఇప్పుడే బ్రేకింగ్. ఇగో ఇలా ఉంటాయి మ్యాచ్ ఫిక్సింగ్లు. అంటే షిండే శివసేనకి షిండేకి అలాగే ఇచ్చారు, అదే ఎన్సీపీకి అలాగే ఇచ్చారు, అదే కదా. కనుక రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ విషయమే నేను మాట్లాడతా. ఆంధ్రప్రదేశ్లో వెంకటకృష్ణ గారు కాంగ్రెస్లో అటు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 7,50,000 కోట్ల పైచీలకు అప్పులు జరిగాయి ఈ 5 ఏళ్లలో. రేపు అప్పు చేయడానికి కూడా లేని పరిస్థితి వచ్చింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ బటన్లోకి సంక్షేమ పథకాలు కూడా ఆదాయం లేకపోతే, అప్పులు ఇవ్వకపోతే ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థికపరమైన ఏమంటారు దాన్ని, ఒక ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోతూ ఉంది. మనం ఎకనామిక్ ఎమర్జెన్సీ అనొచ్చు, అలాంటి ఒక పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంది. కనుక ఈ దుస్థితిలో తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాల మీద రాష్ట్ర ప్రజలు రేపు ఓడించబోతూ ఉన్నారు. ఆ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 90% మంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళారు ఆ రోజు. వాళ్ళంతా 40-50 ఏళ్ళుగా కాంగ్రెస్ కుటుంబాలు. కనుక కాంగ్రెస్ కుటుంబాలు తిరిగి కాంగ్రెస్కి వస్తాయి, లైక్ షర్మిల గారు వచ్చినట్టే. కనుక కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎప్పుడైతే బలపడుతుందో వైసీపీ అంతరించిపోతుంది.